బుల్టిన్ స్ట్రక్చర్స్ లేదంటే వీటిలో మనం ఇంటిగ్రల్ డేటా టైప్స్ అని కూడా చెప్పుకోవచ్చు. C#లో ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇంటిజర్, క్యారెక్టర్ ఇట్లాంటివంతా కూడా క్లాస్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఇవి స్ట్రక్చర్స్ అన్నమాట. స్ట్రక్చర్స్ లాగా క్రియేట్ చేయబడ్డాయి. మరి అందుకనే మనం వాటిని బుల్టిన్ స్ట్రక్చర్స్ అని చెప్పుకుంటున్నాం. మరి ఈ డేటా టైప్స్కి లేదంటే బుల్టిన్ స్ట్రక్చర్స్కి అన్నిటికీ కామన్ ఆస్పెక్ట్స్ అనేటివి ఉంటాయి చాలా వరకు, లేదంటే కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అయితే ఒక వేరియబుల్ ఈ యొక్క డేటా టైప్స్ నుంచి తీసుకున్నప్పుడు దాంట్లో సంబంధించిన ఆపరేషన్స్ చేసేదానికి, అంటే ఆ వేరియబుల్ మీద ఆపరేట్ చేసేదానికి మనకి నంబర్ ఆఫ్ మెథడ్స్ ఈ యొక్క బుల్టిన్ స్ట్రక్చర్స్లో ఇవ్వడం జరిగింది. మరి వాటిని మనం చూసినట్లయితే స్ట్రింగ్ కన్వర్షన్, టు స్ట్రింగ్ అనే మెథడ్ ద్వారా స్ట్రింగ్ని మనం కన్వర్ట్ చేయొచ్చండి. అయితే స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న వాల్యూస్ని డిఫరెంట్ డేటా టైప్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూస్తే పార్సింగ్, ఈ పార్స్ అనే మెథడ్ ద్వారా మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క పార్స్ అనేది ఇక్కడ జస్ట్ శాంపుల్గా చూపించడం జరిగింది. అయితే ఈ ఎగ్జాంపుల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక డబుల్ వేరియబుల్ తీసుకున్నామండి. అంటే డబుల్ అనే స్ట్రక్చర్కి, బుల్టిన్ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ తీసుకోవడం జరిగింది. దాంట్లో సమ్ 0 వాల్యూ అసైన్ చేసాం. నెక్స్ట్ ఎంటర్ వాల్యూ అని మెసేజ్ ఇస్తున్నాం. తర్వాత వాల్యూని రీడ్ చేసేదానికి కన్సోల్ డాట్ రీడ్ లైన్ అనే మెథడ్ వాడడం జరిగింది ఇక్కడ. మరి కన్సోల్ డాట్ రీడ్ లైన్ ద్వారా వచ్చిన డేటా ఎప్పుడు కూడా మీకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. మరి ఇక్కడ తీసుకున్న ఆ యొక్క వాల్యూని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేయాలి అంటే చూడండి, డబుల్ డాట్ పార్స్ అంటే ఇక్కడ మీరు రీడ్ చేసిన, అంటే కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ ఇచ్చిన వాల్యూని కన్వర్ట్ చేసి ఈ పార్స్ అనే మెథడ్ ఈ యొక్క వేరియబుల్లో స్టోర్ చేయడం జరుగుతుంది. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనం దీన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, అలా అన్నమాట. సో ఆ విధంగా డిఫరెంట్ డేటా టైప్స్లోకి కన్వర్షన్ అనేది ఈ పార్స్ మెథడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లానే నెక్స్ట్ మీరు చూసినట్లయితే మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఒక వేరియబుల్లో ఎంతవరకు వాల్యూస్ స్టోర్ చేయొచ్చు అనేది మనం ఆ యొక్క డేటా టైప్స్కి తీసుకోబడ్డ మెమొరీలో ఎంతవరకు, ఒక డేటా టైప్కి ఒక వేరియబుల్ తీసుకుంటే ఆ వేరియబుల్ అనేది సమ్ మెమొరీని కంప్యూటర్లో ఆక్యుపై చేస్తుంది. మరి ఆ మెమొరీలో ఎంత మినిమం వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఎంత మ్యాక్సిమం వాల్యూ స్టోర్ చేయొచ్చు అనేది మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అనే మెథడ్స్ ఉన్నాయి. అంటే షార్ట్ ఫామ్లో వాటిని మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో ఇవ్వడం జరిగింది.
డిఫరెంట్ డేటా టైప్స్కి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్ రాసాం. చూడండి, క్యార్, బైట్, ఎస్ బైట్ ఇట్లా అన్నిటికీ కూడా మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ అనే మెథడ్స్ని అప్లై చేస్తే మనం ఓకే. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి డేటా టైప్కి ఎంత రేంజ్లో మనం వాల్యూ స్టోర్ చేయొచ్చు, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, అంటే నెగిటివ్, పాజిటివ్లో ఎంత అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వాల్యూస్ని ఎలా కంపేర్ చేయొచ్చు, రెండు వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని కంపారిజన్ ఎలా, కంపేర్ టు అనే మెథడ్ ద్వారా మనం కంపేర్ చేయొచ్చు. మీరు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో రెండు వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. ఈ రెండు వేరియబుల్స్ యొక్క వాల్యూస్ కంపారిజన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వేరియబుల్లో తక్కువ వాల్యూ ఇచ్చాం, రెండో వేరియబుల్లో ఎక్కువ వాల్యూ ఇచ్చాం. సో ఇప్పుడు రిజల్ట్ అనే వేరియబుల్లో వేరియబుల్ 1 డాట్ కంపేర్ టు వేరియబుల్ 2 అని చెప్పేసి అన్నాం. మరి రిజల్ట్ మీరు గమనించినట్లయితే ఏమొచ్చింది, -1 రావడం జరిగింది. ఎందుకు, ఫస్ట్ వేరియబుల్ కంటే సెకండ్ వేరియబుల్లో ఎక్కువగా ఉంది వాల్యూ. అదే ఫస్ట్ వేరియబుల్ ఎక్కువగా ఉంటే +1 రావడం జరుగుతుంది. చూడండి, ఈ వాల్యూని తగ్గిస్తాం, 1 రావడం జరిగింది. అదే మీరు రెండు ఈక్వల్గా కానీ ఇచ్చినట్లయితే 0 అనే వాల్యూ వస్తుందండి. ఆ విధంగా కంపారిజన్ ఇక్కడ మనం రెండు వేరియబుల్స్కి చేయడం జరిగింది. మరి ఇదే విధంగా మీరు ఈక్వల్స్ అనే మెథడ్ ద్వారా కూడా కంపేర్ చేయొచ్చు. అయితే ఈక్వల్స్ అనే మెథడ్ మీకు బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇంతకు ముందరలాగానే రెండు వేరియబుల్స్ తీసుకున్నాం. మరి ఫస్ట్ది వాల్యూ తక్కువ ఉంది, రెండవ వాల్యూ ఎక్కువ ఉంది. మరి వాల్యూ 1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ వాల్యూ 2 అని ఈ మెథడ్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ వాల్యూ అని ఇస్తాం. సో వేరియబుల్ నేమ్స్ రాంగ్గా ఇచ్చాం. కేస్ సెన్సిటివ్నెస్ ఉంది, గమనించాలి. అది చూడండి, ప్రొడ్యూసెస్ ఫాల్స్.
అంటే ఇది దీనికంటే తక్కువగా ఉంది, అంటే వేరియబుల్ 1 యొక్క వాల్యూ వేరియబుల్ 2 యొక్క వాల్యూ కంటే తక్కువగా ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే ఇది ఎక్కువ పెడితే ఎలా వస్తుందో చూడండి, ఫాల్సే వచ్చింది. అయితే రెండు ఈక్వల్ అయితే ట్రూ అనే వాల్యూ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నమాట, ట్రూ. ఓకే, ఆ విధంగా ఈక్వల్స్ మెథడ్ వర్క్ అవుతుందండి. అయితే ఆబ్జెక్ట్ కంపారిజన్ కూడా ఉంది. ఆబ్జెక్ట్ వాల్యూని నార్మల్ వాల్యూ తోటి ఈ విధంగా ఈక్వల్స్ ద్వారా కంపేర్ చేయొచ్చు. అయితే బూలెన్ బులెటిన్ స్ట్రక్చర్ దానికి సంబంధించిన మెథడ్స్ చూసినట్లయితే, బూలెన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసుకునే ఒక డేటా టైప్, దానికి తీసుకునే వేరియబుల్స్ ఆ విధంగా ఉంటాయి. మరి దీనికి సపరేట్ పార్స్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో గమనించినట్లయితే సో ట్రూ, ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని ట్రూని కన్వర్ట్ చేసి ఈ బూలెన్లో స్టోర్ చేసాం. అదే ఫాల్స్ అని ఇస్తే ఫాల్స్ అని దాంట్లో స్టోర్ అయ్యేది అనమాట. ఇదే విధంగా ఇట్లాంటి వాల్యూస్ మనం రాంగ్ వాల్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది, మరి దాని బదులు ట్రై ఫార్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఎర్రర్ వస్తుంది పైన. ఈ విధంగా రాంగ్ వాల్యూస్ ఇస్తే ట్రై ఫార్స్ అనే దాంట్లో ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది కన్వర్ట్ చేసి. మరి ఇక్కడ కంపారిజన్ కూడా చూసినట్లయితే ఇట్లా రెండు వేరియబుల్స్ తీసుకొని మనం ఈక్వల్ ఆపరేటర్ ద్వారా కంపేర్ చేయడం జరిగింది. రెండిట్లో ఎలాంటి వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయి అనే దానికి. ఒక దాంట్లో ట్రూ ఉంది, ఇంకొక దాంట్లో ఫాల్స్ ఉంది. మరి రెండు ఈక్వల్ కాదు కాబట్టి దాని రిజల్ట్ ఎలా వస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చు ఈ ఎగ్జాంపుల్లో. చూడండి, ఫాల్స్ అనేది రావడం జరిగింది. ఒక దాంట్లో ట్రూ ఉంది, ఇంకొక దాంట్లో ఫాల్స్ ఉంది. సో ఇక్కడ కంపారిజన్లో రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఫాల్స్ అనే వాల్యూ రావడం జరిగింది. ఇట్లానే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ చూసినట్లయితే వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ నాన్ అనే కాన్స్టెంట్ ద్వారా మనం దీంట్లో ఉన్న వాల్యూ యొక్క దీంట్లో స్టోర్ అయ్యేదని నాన్ మ్యాచింగ్ నంబర్ అనేది తెలుపుతుంది. ఇప్పుడు నంబర్ ఈక్వల్ టు డబుల్ డాట్ నాన్ అని చెప్పేసి అన్నాం, ఈ ఇఫ్ కండిషన్లో పెట్టాం. సో ద వాల్యూ ఈజ్ నాట్ ఏ నంబర్ అని రావడం జరుగుతుంది. నాన్ ద్వారా, నాన్ కాన్స్టెంట్ ద్వారా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఏ మెసేజ్ రాలేదు. ఓకే,
అంటే మనకి ఇక్కడ ఇఫ్ కండిషన్ కరెక్ట్గా మ్యాచ్ అయిందని అర్థం. ఇంకా నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మనం చూసినట్లయితే ఇన్ఫినిటీ నెగిటివ్ ఇన్ఫినిటీని చెప్పేదానికి నెగిటివ్ ఇన్ఫినిటీ అనేది మనకు ఉంది. డబుల్ డాట్ నెగిటివ్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అనే వాల్యూ రావడం జరిగింది. అట్లనే కంపారిజన్స్ కూడా చూడండి, ఈ విధమైన కంపారిజన్స్ ఇవ్వచ్చు. ఇఫ్ కండిషన్ ద్వారా ఈక్వల్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం కంపేర్ చేయొచ్చు. రెండు డబుల్ వేరియబుల్స్ తీసుకొని ఈ విధంగా కంపేర్ చేసి ఈ ఎగ్జాంపుల్లో చూపించడం జరిగింది. మీరు దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి.